ఎండ వచ్చిందనేసి ఈ తూర్పారు పట్టేశారండి. అయిపోయింది. ఇవి ఇంకొకరు అనమాట. ఆరబోయలేదు, పెళ్లి జరుగుతుందని అక్కడికి వెళ్ళారు. ఎండలో చూడండి కాటాలు వేసేస్తున్నారు. ఎండొచ్చిన రైతన్నకి ఆనందం. ఎంత ఎండలైనా పనిచేస్తారు, ఒడ్లు తడవు కాబట్టి. అదే వాన వచ్చిందనుకోండి రైతన్నలకి మిట్ట మధ్యాహ్నం రెండింటికి అనమాట. ఇవాళ ఎండ ఫుల్గా ఉంది. లారీలు వచ్చి పోయినాయి. సౌండ్లకి నేనైతే వీడియో తీయలేకపోయాను. చిన్న చిన్న బిట్లే యాడ్ చేస్తున్నాను అనమాట. మొన్న ఫుల్ వీడియోస్ పెట్టేశాను. ఇందులో ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రైతన్న వాన వస్తే ఏడుపమ్మా, ఎండ వస్తే కనుక ఎంత ఎండలో అయినా మంచినీళ్ళు తాగుతూ ఇట్లా పనులు చేసుకుంటాము. ఒడ్లు ఏంటంటే పంట పండించడానికి ఒక కష్టం, ఒడ్లు ఇలా ఆరబోసుకొని అవి కాట వేసిన దాకా ఒక కష్టం. గాలి దుమ్ము వాన రాకుండా ఉండాలన్నమాట. వచ్చాయంటే మాత్రం చెప్పలేని బాధ. డబ్బులు వస్తాయా, ఎంత వస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే వీటిని జాగ్రత్త చేయటం చాలా కష్టం. చూడండి పట్టాలు కప్పారు, వాటి చుట్టూ గాడి కొట్టారనమాట. నీళ్ళు వాన పడితే రాకుండా చుట్టూ చూడండి. మనం చీమల మందు పోస్తామే, పిండి వంటలు వండి చుట్టూ చీమల మందు పోస్తామే, అట్లా గాడి కొట్టేశారనమాట. చుట్టూ పట్టాలు పెద్ద పెద్ద రాళ్ళు కప్పేశారనమాట, పరదాలు కప్పేశారనమాట. అవి కూడా మొన్న గాలికి లేచిపోయినాయి. ఇవి పొద్దున తూర్పారు పట్టారు. ఇంకా తూర్పారు పట్టే ఉన్నాయండి. అటు పక్కవి తూర్పారు పట్టాలన్నమాట. మీకు దగ్గరగా చూపిస్తుంది తూర్పారు పట్టాలి. ఇవన్నీ తూర్పారు పట్టేశారు. ఇటేమో కాటాలు వేసేస్తున్నారు. ఎంత ఎండలో అయినా పని చేసేస్తారనమాట. ఎండ అవసరం ఇప్పుడు. మిట్ట మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ అయింది. వీడియోస్ తీసుకుంటానికి లైట్ లాంటిది పెట్టిందట. రాత్రి చెప్పింది, ఎప్పుడు ఆర్డర్ పెట్టిందో తెలియదు, రేపు వస్తుందమ్మా అని. పిల్లలకి మనం ఏం చెప్పే పని లేదండి, వాళ్ళకే అర్థమైపోతుంది. పిల్లలకి ఏం కావాలో పెద్దలకు అర్థమవుతుంది, పెద్దలకి తల్లిదండ్రులకి ఏం కావాలో పిల్లలకి అర్థమైపోతుంది. దీని రేటు కూడా నాకేం చెప్పలేదన్నమాట. దీని మీద ఏం లేదు, అమెజాన్లో బుక్ చేసింది, చూద్దాం. మినీ లైట్ అమ్మ ఉన్న లైట్లతో అడ్జస్ట్ చేసుకుంటాను. నేను అంత పెద్దగా ఏం తీయను కదా వీడియోస్, చాలు అన్నాను. షూటింగ్ ప్యాన్ ఆల్రెడీ షూటింగ్ ప్యాన్ తీసుకున్నారు. ఈ లైట్ ఏమో 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక ఇచ్చారనమాట నాకు. ఇది ఛానల్ పెట్టించారు. నెక్స్ట్ ఈ లైట్ కూడా 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ కదా పిల్లలు గిఫ్ట్ ఇస్తుంటే. గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? మా చెట్టు మామిడికాయలు పునాస అండి, పునాసకాయలు ఇవన్నీ చాలా తక్కువ కాసినాయి అన్నమాట. గుత్తులుగా కాసినాయి. ఇవి అసలు ముందే కాయాలండి. ఇవి అయిపోయాకే చిన్న రసాలు వెళ్ళేవాళ్ళము. చిన్న రసాలు బంగిన అన్నీ వచ్చినప్పుడు ఇవి కాసినాయి. ఇవి ముందు కాస్తాయి అన్నమాట. ఇవి అయిపోయేలోపు చిన్న రసకాయలు వస్తాయి అన్నమాట. నిండా మొగ్గులనండి. మన గార్డెన్ పని చేసాం కదా, ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. చెట్టు నిండా మొగ్గలే. పక్షులు చూడండి ఎలా కిలకిలకిల రావాలో. గుడ్డి పక్షి గూడు కట్టుకుంది ఇక్కడ. చెట్ల మధ్యలో గూడు. రామచిలుకలు చూడండి.
మన రామచిలకలు ఎత్తుకుపోయాక ఈ పిల్లల వరకే మిగిలినాయండి, లేకపోతే ఇవి కూడా మాయమైపోయాయి అన్నమాట. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి రామచిలకలు. పొద్దున్నే కిలకిల రావాలతో మా మేలుకొలుపు ఉంటుందన్నమాట. శ్రీ సూర్యనారాయణ మేలుకు, అట్లనే పక్షులు కూడా మమ్మల్ని లేపుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పక్షులు కిలకిల రావాలి. గూడు కడుతుంది అనమాట. ఇక్కడ ఒక పక్షి గూడు కడుతుంది. నేను ఈ బొమ్మలు కొంటే అవి కిందికి నెట్టేసి ఇది మరీ గూడు కడుతున్నది ఇంట్లోనే. ఇంట్లో వంటలు వచ్చేసి వంకాయ కూర, క్యారెట్ పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి, నిన్న పెట్టిన మామిడికాయ కారం అండి. మీరేంటి? పొద్దున్నే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పాలన్నమాట. ఇవాళ వంట సెక్షన్ అంతా కూడా మా పాప చేసింది. పనసకాయ అనమాట. పనసకాయతో నా తిప్పలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇద్దరు యూట్యూబర్స్కి అయితే పక్కన ధాన్యంతో మా ఓపెన్ ప్లేస్ అంతా కలకలాడుతూ ఉంది. కాటాలు వేసే వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు నైటు 10ంటికో 12ంటికో లారీ వచ్చి ఈ బస్తాలన్నీ వేసుకొని వెళ్తుంది అన్నమాట. చిన్న కారు పెద్ద కారు రైతులందరూ ఇక్కడే అండి. యార్డున్నా కూడా ఎవరికి వాళ్ళు విడిగా ఎండ పెట్టుకుంటున్నారు. ఈ 4 రోజుల నుంచి ఎండ వస్తుంది కదా, మంచిగా ఉందన్నమాట. సరదాగా చిన్న వీడియో యాడ్ చేస్తున్నా. వాన పడ్డప్పుడు యాడ్ చేసా. ఎండ వచ్చాక చూడండి రైతుల కళ్ళలో ఆనందం. చక్కగా కాటాలు వేసి పంపించేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. రాత్రి వాళ్ళు ఇక్కడే పడుకుంటారండి, ఆ చెట్ల కింద. మిట్ట మధ్యాహ్నం కూడా చెట్ల కిందే ఉంటారు. జై హో రైతన్నా, జై జై హో రైతన్నా. ఆరబోసారు చూడండి, ఎంత ఆరబోసారో. అవి వచ్చి ఉరుముని అనుకోండి, ఉరుములు మెరుపులు వస్తే ఎక్కడ ఉన్నా ఎంత పనిలో ఉన్నా వచ్చి గబగబా పట్టాలేస్తారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ ఒక్కళ్ళు చేయలేరు అనమాట. నెరపటం, దగ్గరికి చేయటం, పోగులు చేయటం, అమ్మో చాలా పని అండి.